అధికారం కోల్పోయాక బీఆర్ఎస్లో సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఉద్యమకాలం నుంచి మొన్నటి లోక్సభ ఎన్నికల వరకు కారుని పరుగులు పెట్టించిన కేసీఆర్ స్టీరింగ్ వదిలేసి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అప్పట్లో చిన్న బాస్గా ఫోకస్ అయిన కేటీఆర్ ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా పోస్టులతో సరిపెట్టేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు దూకుడు గులాబీ శ్రేణులో జోష్ నింపుతుంది. గులాబీ పార్టీకి అన్ని తానే అయినట్లు వ్యవహరిస్తున్న హరీష్ రావును ప్రశంసలతో ముంచెత్తుతూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడితో గులాబీ బాస్ ఇక రిటైర్మెంట్ తీసుకున్నట్లేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్లో నేను సైతం అంటూ ఎంటర్ అయి సైబరాబాద్ సిపి కార్యాలయం ముందు ఆందోళన చేసిన తన్నీరు హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ టైంలో జరిగిన తోపులాటలో ఆయన గాయపడ్డారు. సదరు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హరీష్ అభిమానులు దాన్ని లైకులు, షేర్లతో వైరల్ చేస్తున్నారు. పోరాటం మన వారసత్వమని మర్వకు సోదరా, థ్యాంక్ యూ రేవంత్, మళ్లీ ఉద్యమం చేసే అవకాశం మా యువతకిచ్చా. మీడియా, సోషల్ మీడియా అంత లేనప్పుడే ఉద్యమాన్ని ఉరకలెత్తించినాం. ఇప్పుడు అన్ని ఉన్నాయి, చూసుకోమల్లా. ఆగమైపోతున్న మా రాష్ట్రం కోసం, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న ప్రతి యువత కదులుతాం అంటూ హరీష్ రావుకి సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకాలం నాటి వేడి గుర్తుకొచ్చే బ్యాక్గ్రౌండ్ తో హల్చల్ చేస్తున్న ఆ వీడియోని చూస్తూ బీఆర్ఎస్ లోని సీనియర్లు, ఉద్యమకారులు ఉద్యమకాలం నాటి రోజులు గుర్తుకు చేసుకుంటున్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్షకు కూర్చున్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో ఆ రోజు కేసీఆర్ హడావిడి చేశారు. అందుకే నవంబర్ 29ను దీక్షా దివస్ అని పిలుచుకుంటున్నాయి గులాబీ శ్రేణులు. ఇప్పుడు హరీష్ వీడియోని చూస్తూ అప్పటి కేసీఆర్ ని యాద్ చేసుకుంటున్నాయి. అంతలా ఉన్న హడావిడి చేసి సావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చానని చెప్పుకున్న కేసీఆర్ ని 2 సార్లు ముఖ్యమంత్రిగా చూసిన ప్రజలు ఇక చాల్లే అని పక్కన పెట్టేశారు. తెలంగాణ జాతిపితగా తన అనుచరులతో పిలుచుకున్న కేసీఆర్ ఆ పరాభవంతో కారు స్టీరింగ్ వదిలేసి ఫామ్ హౌస్ లో సెటిల్ అయిపోయారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబర్ 2గా కేటీఆర్ చక్రం తిప్పారు. నెక్స్ట్ సీఎంగా పార్టీ నేతలు ఆయన్ని ఫోకస్ చేసుకున్నారు. కేసీఆర్ కూడా తన తనయుడికే ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడు మామచాటు అల్లుడిలా ఆయన అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వచ్చారు హరీష్ రావు. ఇప్పుడు బీఆర్ఎస్ లో హరీష్ రావు శకం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. పార్టీపై గ్రిప్ కోసం స్పీడ్ పెంచుతున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేసీఆర్, కేటీఆర్లు గుర్తుకు రాకుండా దూకుడు పెంచుతున్నారు. కేసీఆర్ లేని గ్యాప్ పూడుస్తూ హరీష్ రావు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తున్నారు. దూకుడు ప్రదర్శించడంలో కానీ, వాగ్దాటిలో కానీ హరీష్ రావుతో కేటీఆర్ పోటీ పడలేరని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు. వీధుల్లోకి వచ్చి పోరాటాలు అంటే హరీష్ రావుతో కేటీఆర్ పోటీ పడలేరన్నది నిజంగానే వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో తన్నీరు హరీష్ రావు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా దానిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కేసీఆర్ మెయిన్ స్ట్రీమ్ లో నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి హరీష్ రావు అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. గులాబీ శ్రేణులకు కల్వకుంట్ల తండ్రి కొడుకులు లేని లోటు కనిపించకుండా చేస్తున్నారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ లో కల్వకుంట్ల దొర శకం ముగిసి తన్నీరు వారి హవా మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.